సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత కూడా నాది, అంటే బాధ్యత మీన్స్ సో అందులో నేను కూడా కీలక పాత్ర అనే కోణంలో ఆయన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది అదే మళ్ళీ అగైన్ పగటి కళలు అంటున్నాడు ఈయన. ఇది వెనక జేబులో అపాయింట్మెంట్ లెటర్ ఆర్డర్ జేబులో పెట్టుకొని రాహుల్ గాంధీకి ఇచ్చినట్టే ఉన్నది ఇప్పుడు ఈయన. అట్లా ఉన్నది. ఇది కూడా పగటి కళలే. రాహుల్ గాంధీ ఎప్పుడైతారంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కనుక అమలు చేసి, ఇప్పుడు అక్కడెక్కడో మొన్న బీహార్లో పోయి ఆ టీచర్లలో ఏదో ఎంప్లాయ్మెంట్ దాని గురించి వస్తే లాంటి దెబ్బలు కొడితే ఇట్లా కొడతారు అది అని అన్నాడు. ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంది? నీ గవర్నమెంట్ లో నువ్వు ప్రాపర్ గా చేసి తెలంగాణ భారతదేశానికి ఓ రోల్ మోడల్ అని చెప్పిండు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కనుక ఇక అమలయ్యి దీన్ని మొత్తం నువ్వు దేశమంతా తీసుకుపోగలిగితే మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ తోటి నీ పార్టీ వైఖరి ఏంది ఇదంతా నువ్వు ప్రాపర్ గా అది చెప్పగలిగి అమలు చేసేటువంటి స్థాయిలో నీ ఆలోచన విధానం కనుక ఉండేది ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తుండే. కానీ ఎట్లా చేస్తారు? ఏ స్టేట్ లేదని చేతులలో, ఏ స్టేట్ లేకున్నా కానీ థంపింగ్ మెజారిటీ, థంపింగ్ జనం మీకు ప్రవాహం లెక్క రాహుల్ గాంధీ ఎంబడి వచ్చేటంత నిజాయితీ పరుడు నీతివంతుడు అని అయితే నేను రాహుల్ గాంధీని కూడా అనుకుంటలేను. అట్లా కనబడతలేడు కూడా కదా. వీడికి వచ్చి నువ్వు నిరుద్యోగ సమస్య నేను రాగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూత్ ను మొత్తం, అంటే ఆ యూత్ మొత్తం 30 లక్షల పైన యూత్ అంతా మొత్తం తిరిగితే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి కూడా లాల్ బహదూర్ స్టేడియంలో కూర్చొని చెప్పిండు కదా, వాళ్ళు లేకపోతే నేను లేని యువతరం చేయబట్టే నాకు వచ్చింది అని చెప్పని క్లియర్ గా చెప్పిండు. కనీసం వాళ్ళ సమస్య కూడా నువ్వు పరిష్కరించలే కదా. ఉద్యోగాలు కూడా ఇచ్చే చేతకాని పరిస్థితిలో ఉన్నావు కదా. బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టిన దాంట్లో 80% తెలంగాణ వాళ్ళకు ఇప్పిస్తా అని చెప్పని నీ మేనిఫెస్టోలో పెట్టినావు. 8% కూడా లేదనలా. యాడికెళ్ళి చేస్తావు రాహుల్ గాంధీని ప్రధానిని? నువ్వు ఉన్న స్టేటే సంగరాకపోతున్నది. ఇప్పుడు రేపు ఒకడు చూసుకోవాల్సిందే, మొత్తం నెత్తి మీద తెల్లబట్టలు వేసుకొని చూసుకుంటా కూర్చోవాల్సిందే. అది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. మంది కూడా మొన్న ఎంపీ సీట్లు కూడా వీళ్ళకి ఏం రాలే కదా. పవర్ లోకి వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్ లో సగం బీజేపీకి పోయినాయి, సగం మందికి ఈయననే ఫైనాన్స్ చేసిన అనేది కూడా ఉన్నది. అది జనం లోపల అరే ఉన్నది, ఉన్న వాస్తవం జనం లోపల ఉంది. అటువంటి సమీకరణలు కథలు చేసిండ్రు కూడా. సో జనము రేపు వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎట్లా తీసుకొచ్చుకుంటారు అనేది తెలంగాణ జనానికి ఎరికే. ఒక ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజుల నుంచి ఇటువంటి వాళ్ళకు ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన లెక్కుండే. ఇప్పుడు బరాబర్ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ట్యూన్ చేస్తున్నాడేమో ఇంకా ఆప్షన్ లేదు తెలంగాణ ప్రజలకి. ప్రజల మైండ్ ని ట్యూన్ చేస్తున్నాడేమో. ఇక ఈయన ట్యూన్ చేసి అయ్యేడుంటే ఎప్పుడో ఎంతో మంది ట్యూన్ చేస్తే కూడా అయ్యేడుండే. కేసీఆర్ ను కూడా తిట్టుకుంటూ వేసారు ప్రత్యామ్నాయం లేక. కరీంనగర్ లో కేసీఆర్ గెలిచింది కూడా ప్రత్యామ్నాయం లేక గెలిచారు. లాస్ట్ టైం ఎవడోడు పోయి ఏదో తెలంగాణ అంటున్నాడు. తెలంగాణ అనుకుంటూ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉండేనా? లేదు, ఆప్షన్ లేదు కాబట్టి కేసీఆర్. మొన్న కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్ ఒకటి తీసుకొస్తే బరాబర్ తెలంగాణ ప్రజలు దాన్ని ఆదరిస్తారు అయితే నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే జనం లోపల అంత అన్రెస్ట్ ఉంది. నువ్వు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా కానీ విపరీతమైన మేము ధోకాకు గురి కాబడ్డాం మేము అని చాలా మంది అవమానపడుతున్నారు. అదే ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బిచ్చగాళ్ళ బతుకైపోయింది తెలంగాణ ప్రజలేదనే కాడికి వచ్చింది. ఆఖరికి విగ్రహాలు పెట్టే కాడ కూడా ఈయన ఆంధ్రలో తీసుకొచ్చి పెడుతుంది. ఇక్కడ సగం బీజేపీ గవర్నమెంట్, సగం చంద్రబాబు గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా ఉన్నది ఇక్కడ మొత్తం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు కావచ్చు, ఇప్పటికి ఇంకా ఎన్టీ రామారావు విగ్రహాలు కావచ్చు. ఎక్కడ నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి పని ఎవరూ చేయలే. లాస్ట్ ప్రభుత్వం చేయలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి జనం లోపల బాగుంది. ప్రత్యామ్నాయం ఈసారి జనం లోపలికి తీసుకుపోవాల్సిందే. ఆయన అనుకోవచ్చు ఇప్పుడు ఏమున్నది భయ్, ఆఖరికి పైసలే కదా, పైసలు డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. నీ పైసలు చూసి ఎవడు ఓటు వేయలే. రేవంత్ రెడ్డికి మొన్న పైసలు చూసి ఓటు కూడా వేయలే. ఇప్పుడు ఉట్టిగా రేవంత్ రెడ్డిని బయటికి రాని, ఏం పైసలు లేకుండా ఒక నిరుద్యోగం ఆయన నిలబడదాం ఈ నిమిషంలో. రేవంత్ రెడ్డి ఓడిపోకుంటే చూడండి బరాబర్. నేను కాదు ఉస్మానియా డిస్టిక్లో లేకపోతే చిక్కడపల్లికెలో, అశోక్ నగర్ లేకుంటే దిల్సునగర్, ఎల్బీ నగర్ కాడికెళ్ళి తీసుకొచ్చి ఒక విద్యార్థిని ఆయన దమ్ముంటే ఇక్కడ నిలబడితే నామినేషన్ వేసి వచ్చి కూర్చొని నిలబడితే ఒక నిరుద్యోగ యువకుని నిలబెట్టి ఓడగొట్టకపోతే చూడు ఆయన బరాబర్ ఓడిపోతారు. ఆ సిచ్యువేషన్ ఉన్నది ఆయనకు. ఆయనకు వచ్చి